మహబూబ్ నగర్ జిల్లాలో క్లీన్ స్వీప్ పై సీఎం రేవంత్ గురి. కాంగ్రెస్ కు ఓటమి భయం. కొడంగల్లో ఏకగ్రీవాల కోసం ప్రయత్నం. ఫలించని రేవంత్ ప్రయత్నం. కొడంగల్లో కైవసం చేసుకునేందుకు ప్లాన్. జిల్లాలో మాత్రం కాంగ్రెస్ కు తప్పని కష్టాలు. గత లోక్సభ ఎన్నికల్లో మహబూబ్ నగర్ స్థానంలో కాంగ్రెస్ కు ఓటమి. సొంత జిల్లాలో ఎంపీ స్థానాన్ని గెలిపించుకోలేకపోయారు అంటూ రేవంత్ పై అపవాదు. మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రేవంత్ రెడ్డి. జిల్లాలో రేవంత్ తో పాటు మరో 2 మంత్రులు. జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరికి గెలుపు బాధ్యతలు. పాలమూరు జిల్లాలో గెలుపు కోసం బీఆర్ఎస్ వ్యూహాలు. మహబూబ్ నగర్ కార్పొరేషన్ లో గట్టి పోటీనిస్తున్న బీజేపీ. కార్పొరేషన్ ను గెలిపించుకునేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ వ్యూహాలు. కింగ్ మేకర్ గా మారాలి అని చూస్తున్న బీజేపీ. మున్సిపాలిటీలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య టఫ్ ఫైట్. జిల్లాలో ఒక్క కార్పొరేషన్, 18 మున్సిపాలిటీలు. 70% గెలుచుకోవాలి అని కాంగ్రెస్ టార్గెట్. మున్సిపల్ ఎన్నికల పోరులో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడంతో ఇక్కడ జరిగే మున్సిపల్ ఎన్నికలు కేవలం స్థానిక సంస్థల పోరు మాత్రమే కాదు, అది సీఎం నాయకత్వానికి ఒక రెఫరెండం లాంటిది అనే చర్చ నడుస్తోంది. గత లోక్సభ ఎన్నికల్లో సొంత జిల్లాలోనే ఎంపీ స్థానాన్ని కోల్పోవడం రేవంత్ కు రాజకీయంగా పెద్ద మైనస్ అయింది. ఆ అపవాదును చెరిపివేసుకోవాలి అని జిల్లాలోని ఒక కార్పొరేషన్, 18 మున్సిపాలిటీల్లో 70% పైగా సీట్లు గెలుచుకోవాలి అని ఆయన కృత నిశ్చయంతో ఉన్నారు. అయితే క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ బలమైన వ్యూహాలు బీజేపీ అనూహ్యంగా పుంజుకోవడం రేవంత్ రెడ్డికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంపై ఇప్పుడు రాష్ట్రమంతా ఆసక్తి నెలకొంది. తన సొంత నియోజకవర్గంలో పట్టు నిరూపించుకోవడానికి రేవంత్ మున్సిపల్ వార్డులను ఏకగ్రీవం చేసేందుకు తెర వెనుక భారీ కసరత్తు చేశారు. ఏకగ్రీవమైన వార్డులకు ప్రత్యేక నిధులు ఇస్తాము అని ఆశ చూపినప్పటికీ కూడా విపక్షాలు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ముఖ్యంగా బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు కొడంగల్లో సీఎం ప్రతిష్టను దెబ్బతీయడమే లక్ష్యంగా నామినేషన్లు వేయటం రేవంత్ కు మింగుడు పడడం లేదు. ఇక సొంత ఇలాకాలోనే ఏకగ్రీవాల ప్రయత్నం ఫలించకపోవడం కాంగ్రెస్ శ్రేణుల్లో ఒక రకమైన ఆందోళన కలిగిస్తోంది. గెలుపుపై ధీమా ఉన్న ఓట్ల శాతం తగ్గుతుందేమో అన్న భయం వెంటాడుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ గత ఎంపీ ఎన్నికల్లో మహబూబ్ నగర్ లో ఓటమి రేవంత్ కి వ్యక్తిగతంగా పెద్ద దెబ్బగానే చెప్పుకోవాలి. ఇక ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లోనే సొంత జిల్లాను గెలిపించుకోలేకపోయారు అన్న విమర్శలను విపక్షాలు అస్త్రంగా వాడుకుంటున్నాయి. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ద్వారా ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలి అని రేవంత్ భావిస్తున్నారు. అందుకే జిల్లాలోని ప్రతి మున్సిపాలిటీపై ఆయన ప్రత్యేక దృష్టి పెట్టారు. జిల్లాలో కనీసం 13 నుంచి 15 మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటేనే జిల్లాపై తన పట్టు చెక్కు చెదరలేదు అని నిరూపించుకునే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలోనే ఆయన ప్రచార వ్యూహాలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. పాలమూరు జిల్లాలో గెలుపు గుర్రాలను పరిగెత్తించే బాధ్యతను రేవంత్ రెడ్డి జిల్లాలోని 2 మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరితో పాటు సీనియర్ నేతలకు అప్పగించారు. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డికి సైతం కొన్ని టార్గెట్లు ఇచ్చారు. అలాగే రేవంత్ సోదరులు కూడా ఈ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. వీరంతా కలిసి ఎక్కడ పొరపాట్లు జరగకుండా ప్లాన్ చేస్తున్నారు. ఇక జూపల్లికి జిల్లా రాజకీయాలపై ఉన్న పట్టు, వాకిటి శ్రీహరికి ఉన్న వ్యూహ రచనలు కాంగ్రెస్ కు కలిసి వస్తాయి అని రేవంత్ నమ్ముతున్నారు. అయితే ఈ మంత్రుల మధ్య కూడా సమన్వయం కుదరాల్సి ఉంటుంది. మరి ఒక్కో మున్సిపాలిటీలో ఒక్కో రకమైన సామాజిక సమీకరణాలు ఉండడంతో మంత్రులు ఇద్దరు నిరంతరం క్షేత్రస్థాయి నేతలతో టచ్ లో ఉంటున్నారు. కానీ టికెట్ల కేటాయింపులో వచ్చిన అసంతృప్తిని చల్లార్చడం వీరికి పెద్ద సవాల్గా మారింది. మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఇప్పుడు ముక్కోణపు పోటీకి వేదికైంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ప్రధాన పోరు ఉంటుంది అని భావిస్తే బీజేపీ కూడా అనూహ్యంగా రేసులోకి వచ్చింది. గత లోక్సభ ఎన్నికల ఫలితాలతో ఉత్సాహంగా ఉన్న బీజేపీ కార్పొరేషన్ లో అత్యధిక డివిజన్లు గెలుచుకొని కింగ్ మేకర్ కావాలి అని చూస్తోంది. పట్టణ ఓటర్లలో బీజేపీకి ఉన్న క్రేజ్ కాంగ్రెస్ అభ్యర్థుల ఓట్లకు గండి కొట్టేలా ఉంది. ఇక కాంగ్రెస్ అభివృద్ధి మంత్రాన్ని జపిస్తుంటే బీజేపీ మాత్రం హిందుత్వ కార్డ్, కేంద్ర నిధుల అంశాన్ని తెరపైకి తెస్తుంది. ఇక్కడ ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోతే బీజేపీ మద్దతు ఎవరికి ఉంటుంది అనేది ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో ఉత్కంఠగా మారింది.
అంతేకాదు ఏకంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తొలిసారి మహబూబ్ నగర్ లో పర్యటించారు. ఇక మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. దీనిని బట్టి బీజేపీ ఈ ఎన్నికలను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో అర్థమవుతోంది. జాతీయ అధ్యక్షులు మహబూబ్ నగర్ లో పర్యటించడం ద్వారా ఈ కార్పొరేషన్ లో తప్పకుండా గెలవాలి అని ఆ పార్టీ టార్గెట్ గా పెట్టుకుంది. అధికారం లేకపోయినా మహబూబ్ నగర్ లో బీఆర్ఎస్ కేడర్ మాత్రం పటిష్టంగా ఉంది. మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి వంటి నేతలు మున్సిపల్ ఎన్నికలను జీవన్ మరణ సమస్యగా తీసుకున్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమల్లో వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్తున్నారు. ముఖ్యంగా మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలో చేసిన అభివృద్ధి పనులను చూపిస్తూ ఓట్లు అడుగుతున్నారు. కాంగ్రెస్ లో ఉన్న అంతర్గత విభేదాలు, టిక్కెట్ దక్కని అసంతృప్త నేతలను తమ వైపు తిప్పుకోవడం ద్వారా బీఆర్ఎస్ అభ్యర్థులు గట్టి పోటీ ఇస్తున్నారు. మున్సిపాలిటీలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య టఫ్ ఫైట్ సాగుతూ ఉండడంతో గెలుపు అంత సులభం కాదు అని రేవంత్ రెడ్డికి అర్థమవుతోంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ఒక కార్పొరేషన్ 18 మున్సిపాలిటీల్లో కనీసం 70% స్థానాలను గెలుచుకోవాలి అని రేవంత్ టార్గెట్ పెట్టుకున్నారు. ఇది రేవంత్ రెడ్డి నాయకత్వ పటిమకు పరీక్ష. ఒకవేళ ఇక్కడ ఫలితాలు తారుమారైతే రాష్ట్ర స్థాయిలో ఆయన పట్టు తగ్గే అవకాశం ఉంది. అందుకే రేవంత్ రెడ్డి తన టీంను క్షేత్రస్థాయిలో రంగంలోకి దింపి ప్రతి ఓటర్ను ప్రసన్నం చేసుకునే వ్యూహాలు రచిస్తున్నారు. అటు బీఆర్ఎస్ వ్యూహాలు, ఇటు బీజేపీ దూకుడు మధ్య రేవంత్ రెడ్డి తన సొంత జిల్లా కోటను ఎలా కాపాడుకుంటారో అన్నది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి రేపుతుంది. ఈ ఎన్నికల ఫలితాలే పాలమూరు జిల్లా భవిష్యత్తును, రాజకీయ దిశను మార్చనున్నాయి.